హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇది నావిక్ జనరల్ డ్యూటీ, అదేవిధంగా నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్. ఓకేనా. నావిక్ జనరల్ డ్యూటీ అనేది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అనేది 10th క్వాలిఫికేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఈ రెండు పోస్టులకు సంబంధించి ఏదో ఒక పోస్టుకి మాత్రమే మీరు అయితే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్ అయితే మీరైతే క్వాలిఫికేషన్కి సంబంధించి అయితే మీరైతే 10th పాస్ అయిన వారు డొమెస్టిక్ బ్రాంచ్కి ఎలిజిబుల్ అవుతారు. 12th పాస్ అయిన వారు మీరైతే జనరల్ డ్యూటీకి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఓకేనా. దీనిలో ఏదో ఒక పోస్ట్కి మాత్రమే మీరైతే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించి. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ నెల అంటే చూసుకుంటే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు కూడా మనకైతే ఆన్లైన్ అప్లికేషన్లో మీరైతే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. ఈ యొక్క కోస్ట్ గార్డ్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోనైతే మీరైతే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించి. ఓకేనా. దీనికి సంబంధించి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అయితే కాదు, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఓకేనా. ఓన్లీ మగవాళ్ళకి మాత్రం ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అవైలబుల్గా ఉండడం అయితే జరిగింది. ఈ పోస్ట్లో చూసుకున్నట్లయితే నావిక్ జనరల్ డ్యూటీ ఉంటుంది, అదేవిధంగా నావిస్టిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. నావిక్ జనరల్ డ్యూటీ కనుక చూసుకున్నట్లయితే 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే కంపల్సరీగా మీ యొక్క సబ్జెక్ట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అంటే 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డొమెస్టిక్ బ్రాంచ్కి అయితే మీరైతే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. ఎలిజిబుల్ అయితే ఉంటారు. దీన్ని ముఖ్యంగా ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి 18 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయితే అయ్యి అయితే ఉండాలి. దాంతోపాటు మ్యాక్సిమం ఏజ్ అయితే 22 ఇయర్స్ అయితే దాటకూడదు. ఓకేనా. దాటితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంటుంది. ఇక్కడ చూసుకునే ఎస్టీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంటుంది. అంటే 22 + 5 అంటే 27 ఇయర్స్ వరకు కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అంటే 22 + 3 అంటే 25 ఇయర్స్ వరకు కూడా ఓబీసీ వాళ్ళకైతే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఈ యొక్క ఏజ్ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ క్లారిటీగా చూడండి, మనకి ఈ యొక్క చూసుకుంటే 2003 సెప్టెంబర్ 1 నుంచి 2007 ఆగస్టు 31 మధ్యలో ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుందో వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఓకేనా. దాంతోపాటు ఓబీసీ వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే మీరు బ్యాక్ అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. బ్యాక్ అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది, 3 సంవత్సరాలు బ్యాక్ అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. కాబట్టి 2002, 2001, 2000 చూసుకోండి. మీకు 2000 చూసుకోండి, 2000 సెప్టెంబర్ 1. ఓకేనా. 2000 సెప్టెంబర్ 1 దాటిన వాళ్ళైతే ఓబీసీ వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1998. ఓకేనా. 1998 సెప్టెంబర్ 1 దాటిన వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. వీళ్ళు ఎవరంటే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన వాళ్ళు. ఓకేనా. నార్మల్గా మీ ఏజ్ అనేది 18 నుంచి 22 సంవత్సరాలు ఉంటే మీరైతే ఏజ్ అయితే క్యాలిక్యులేట్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా. ఎవరైతే ఈ యొక్క 18 నుంచి 22 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో వీళ్ళైతే వీళ్ళ యొక్క కేటగిరీ బట్టి అయితే మీరైతే మీ యొక్క ఏజ్ అనేది చెకింగ్ అయితే చేసుకోండి. ఓకేనా. ఓబీసీ వాళ్ళైతే 22 సంవత్సరాలు దాటి ఉంటే మీరైతే 2000 సెప్టెంబర్ 1 తర్వాత అయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. అదేవిధంగా 22 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 1998 సెప్టెంబర్ 1 దాటిన తర్వాత అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ఓకేనా. దీనికి సంబంధించి మీ యొక్క ఐడియా అయితే వచ్చేది ఉంటుంది. మీకు అర్థమైపోతే మళ్ళీ రివైజ్ అయితే చేసి వీడియోని అయితే చూడండి. ఓకేనా. దీనికి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించిన వేకెన్సీ అయితే 260 అయితే ఉండడం అయితే జరిగింది. ఇది నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్, సెంట్రల్ ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. ఇది అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ టోటల్. ఓకేనా. మన సౌత్ జోన్కి సంబంధించి చూసుకున్నట్లయితే 54 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. అందులో అన్రిజర్వ్డ్ 21, ఈడబ్ల్యూఎస్ 5, ఓబీసీ 14, ఎస్టీ వాళ్ళకైతే 6, ఎస్సీ వాళ్ళకైతే 8 ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. ఓకేనా. ఇందులో నావిక్ డీబీ ఉంటుంది చూసారా, 10th మీద ఎవరైతే అప్లై చేస్తారో వీళ్ళకి కూడా ఈ యొక్క వేకెన్సీ ఉండడం అయితే జరిగాయి. వీళ్ళకి టోటల్ వేకెన్సీ అయితే 40 వేకెన్సీ ఉండడం అయితే జరిగాయి. మన సౌత్ కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే 9 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. అన్రిజర్వ్డ్లో మన సౌత్ వాళ్ళకి 3 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 1 ఉంది, ఓబీసీలో 2 ఉన్నాయి, ఎస్టీలో 1 ఉంది, ఎస్సీలో 2 ఉన్నాయి. టోటల్గా 9 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగాయి. ఓకేనా. మీరైతే ఈ విధంగా అయితే చెకింగ్ అయితే చేసుకోండి. ఓకేనా. అయితే మన సౌత్కి సంబంధించిన రాష్ట్రాలు ఏవైతే వస్తాయో చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ ఇవైతే సౌత్కి రావాల్సి అయితే ఉంటుంది. వీళ్ళతో మనమైతే పోటీ పడాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. సంబంధించి చూసుకుంటూ. ఓకేనా. దాని తర్వాత మన యొక్క ఏజ్ అయితే చూసుకున్నాం. అదేవిధంగా 10th పాస్ అయిన వారు డొమెస్టిక్ బ్రాంచ్కి అప్లై చేస్తారు. ఇంటర్ పాస్ అయిన వారు
జనరల్ డ్యూటీకి అయితే అప్లై అయితే చేస్తారు. ఓకేనా. మీరు దేనికి సంబంధించి ఎలిజిబుల్ ఉంటారో దానికైతే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఓకేనా. ఈ విధంగా దీని తర్వాత మనకి ఇక్కడ క్లారిటీగా చూసుకొని మీరైతే ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉంటుంది. ఓకేనా. చూసుకున్న నావిక్ డీబీకి అయితే చూసుకున్నట్లయితే వీళ్ళైతే టోటల్గా 60. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు క్లారిటీగా మీకు దీనికి సంబంధించి డీటెయిల్స్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇక్కడ క్లారిటీగా చూసినట్లయితే ఇక్కడ మనకి అంటే డీబీకి ఏమో సెషన్ 1 ఉంటుంది, జీడీకి ఏమో సెషన్ 1 అండ్ సెషన్ 2 ఉండడం అయితే జరుగుతుంది. సెషన్ 1 ఏమైతే ఉంటుందంటే మ్యాక్సిమం మార్క్స్ ఏమో 60 మార్క్స్, టోటల్ టైం ఏమో 45 మినిట్స్. ఓకేనా. క్వశ్చన్స్ అయితే 16 క్వశ్చన్స్. ఓకేనా. మ్యాథ్స్ నుంచి 20, సైన్స్ నుంచి 10, ఇంగ్లీష్ నుంచి 15, రీజనింగ్ నుంచి 10, జీకే నుంచి 5. ఓకేనా. అండర్స్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే 30 మార్కులు రావాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 27 రావాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ ఇది 10th సిలబస్ మీద మాత్రమే ఉంటుంది. ఓకేనా. సెషన్ 2 అనేది ఇంటర్మీడియట్ సిలబస్ ఉంటుంది. వీళ్ళకి మ్యాథ్స్ అయితే 25 క్వశ్చన్స్, ఫిజిక్స్ అయితే 25 క్వశ్చన్స్, టోటల్గా 50 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా టైం అయితే మనకు చూసుకున్నట్లయితే టోటల్ టైం అయితే 30 మినిట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఓకేనా. అండర్స్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 20 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 17 మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఈచ్ సెషన్ అయితే సపరేట్గా పాస్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. మినిమం పాసింగ్ మార్క్స్ ఇవి. ఓకేనా. నార్మలైజేషన్ అయితే ఉంటుంది దీనికి సంబంధించి. ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క సెలక్షన్ అంటే సెషన్ 1 సెషన్ 2 కంప్లీట్ చేసేసి ఈ యొక్క మెరిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని స్టేజ్ 2కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా. స్టేజ్ 2కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క స్టేజ్ 2 అయితే చూసుకున్నట్లయితే మీకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా ఎస్ఎంఎస్ టెస్ట్ ఉంటుంది, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే ఉంటుంది. 1.67 మినిట్స్లో మీరైతే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా 20 స్క్వాట్అప్స్ ఉంటాయి, 10 పుషప్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ని ఎవరైతే క్లియర్ చేసుకుని వెళ్తారో వాళ్ళకి తర్వాత డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఓకేనా. డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే మెడికల్ ఎగ్జామినేషన్ చేసేసిన తర్వాత వాళ్ళైతే ఆ యొక్క రిక్రూట్మెంట్ సెంటర్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా మీకైతే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే మీకు ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందో కనుక క్లారిటీ మీరు చూసినట్లయితే ఈ యొక్క నావిక్ జీడీ అండ్ డీబీకి సంబంధించి స్టేజ్ 1 అనేది ఎగ్జామ్ అనేది మిడిల్ లేదా ఎండ్లో ఏప్రిల్లో ఉంటుంది. అదేవిధంగా స్టేజ్ 2 ఫిజికల్ టెస్ట్ అనేది June 25 ఉంటుంది. స్టేజ్ 3 ఏమో మీకు సెప్టెంబర్లో ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా మీకైతే ఈ యొక్క దీనికి సంబంధించి ఈ మంత్లో మీకైతే ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. దీనికి సంబంధించి అయితే మీకు అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ క్లారిటీగా చూసినట్లయితే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే చూసుకుని అప్లికేషన్ ఫీజు అనేది 300 అయితే ఉండడం అయితే జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే దీనికైతే మినహాయింపు అయితే ఉండడం అయితే జరిగింది. ఓకేనా. చాలామంది కూడా ఈ యొక్క సంబంధించి ఇనిషియల్ ఈ యొక్క పే ఏ విధంగా ఉంటుందంటే శాలరీ ఏ విధంగా ఉంటుందో చాలామందికి కూడా ఈ విధంగా చూడడం అయితే జరుగుతుంది. చాలామంది కూడా ఇక్కడ నావిక్ జనరల్ డ్యూటీ నుంచి చూసుకున్నట్లయితే 21,700 ఉంటుంది. నావిక్ డీబీకి సంబంధించి చూసుకున్నట్లయితే 21,700 అయితే ఇనిషియల్ పే అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ విధంగా తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. దీనికి సంబంధించి ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై హింద్, జై భారత్.